గోవిందా జ్వాలా తోరణం వెలిగించడం జరిగింది. ఈ జ్వాలా తోరణాన్ని చూసి ఆ జ్వాలా తోరణం కింద నుంచి 3 ప్రదక్షిణలు చేస్తే అపమృత్యు దోషాలను తొలగిపోతాయి. యమధర్మరాజు నుంచి వచ్చే సకల విపత్తులు కూడా మనకి ఉండవని చెప్పేసి మనకి కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున మట్టికే ఈ అదృష్టాన్ని మనకి కలిగి ఉంటుంది అనమాట. అలాగే ఈ కార్యక్రమంలో ఈ జ్వాలల్లో మిగిలిన గడ్డి పరకల్ని తీసి మనం బీరువాల్లోని అలాగే దోళ్ళ సాగుల్లోని ఒట్టిగడ్డి మీటల్లోని కూడా పెట్టుకుంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది అనమాట. కార్తీక పౌర్ణమిలో ఇలాంటి జ్వాలా తోరణాలు ప్రతి గుడి దగ్గర జరుగుతూ ఉంటాయి. చూసి ధరించండి.